మనుషులకి రివెంజ్లు ఉంటాయి, అది రొటీన్. కానీ చావుకు కూడా రివెంజ్ ఉంటే అది మనకు డెత్ ట్రాప్ని సెట్ చేస్తే వింటుంటే వణుకు పుట్టిస్తుంది కదా. ప్రతి మనిషి పుడతాడు, చేస్తాడు. ప్రతి చావుకి ఒక కనెక్షన్ ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. సో అదేంటి ఎలా అని ఒకరికి థాట్ వచ్చింది. దాన్నే మూవీ సిరీస్గా మనకి ప్రజెంట్ చేశారు, ఫైనల్ డెస్టినేషన్. ఈ సిరీస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఇదేం రోత మూవీరా బాబు, వాంటింగ్స్ వచ్చాయి, ఇరిటేషన్ వచ్చింది, మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోవాలనిపించిందని. కానీ అదే పనిగా 5 పార్ట్స్ చూసిన వాళ్ళు మాత్రం పదా చూద్దాం అంటారు. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్ ఎలా ఉందంటే, కంపేరింగ్ విత్ లాస్ట్ పార్ట్స్, ఈ పార్ట్ చాలా కేర్ఫుల్గా, ఇంటెలిజెంట్గా, డిఫరెంట్గా తీశారు. లాస్ట్ పార్ట్స్లో ఎక్స్పెక్టెడ్ సీన్స్ ఉంటాయి, బట్ ఈ పార్ట్ వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు. అసలు ఈ డెత్ రేస్ అంతా మన తాతల కాలం నుంచి వచ్చినట్టు చూపిస్తారు. అక్కడ స్టార్ట్ అయిన ఈ చైన్ లింక్ ఒక పర్సన్ని కనెక్ట్ చేసుకుంటూ చివరికి ఒక ఫ్యామిలీని రౌండప్ చేస్తుంది. కానీ డెత్ని చీట్ చేసే వాళ్ళలో 2 ఎక్స్పర్ట్స్ ఉంటారు. అదే స్టెఫ్ వాళ్ళ అమ్మమ్మైన ఐరిస్ క్యాంపెల్. తను ఏకంగా ఒక బుక్నే రాస్తుంది, హౌ టు బ్రేక్ ద సైకిల్ అని. సెకండ్ పర్సన్ ఎవరంటే విలియం బ్లడ్వర్త్. అతను కూడా వార్న్ చేస్తూ ఉంటాడు ఈ ట్రాప్లో ఇరుక్కున్న వాళ్ళని. ఈ చైన్ లింక్లో ఐరిస్ క్యాంబెల్ ఫ్యామిలీని చుట్టు పెట్టేస్తుంది ఈ డెత్ సైకిల్. వీళ్ళ ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ లేచిపోయేది పాపం మన విలియం తాతే. ఈ మూవీని ముందు పార్ట్స్లా కాకుండా డిఫరెంట్గా తీశారు. ఆడియన్స్ అయితే కన్ఫామ్గా ఎంజాయ్ చేస్తారు. అందులోనూ ఈ సిరీస్ కొన్న ఫ్యాన్స్ అయితే వా బాగానే లాగడ్రా అనిపిస్తుంది. నెక్స్ట్ పార్ట్తో ఈ సిరీస్ సమాప్తం అని క్లారిటీ ఇచ్చేశారు. అది ఎందుకు అనేది మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మర్యాదగా చేయండి, లేదంటే ఏముంది, ఏముండదు. కొంచెం సపోర్ట్ చేయండి.